ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆలకిస్తూ వీక్షిస్తున్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం ఏలయనగా, శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో గొప్ప కార్యాలను నా ప్రభు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలరా, శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉన్నదట, అది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదట. ఎప్పుడైతే మన శరీర హెచ్చలను ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరకుండా మనమే ఆపుకుంటున్నట్లు. ఎప్పుడైనా సరే మనం ఆత్మీయ సారంగా నడుచుకోవాలి. మన ఆత్మీయత ఏ విధంగా ఉందో పరిశీలించుకోవాలి. ఆత్మను మనం పోషించుకోవాలి. శరీరాన్ని ఏమాత్రము కూడా మనం పోషించకూడదు. ఈరోజు నీ శరీర హెచ్చలను నువ్వు జయించలేకపోతే నువ్వు ఎన్నటికీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు బ్రతకలేవు, జీవించలేవు. దేవుని యొక్క చిత్తాన్ని కూడా నువ్వు గ్రహించలేవు. ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు సిలువ వేసి దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడతావో, దేవుని యొక్క మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప నీ మీద కుమ్మరింపబడుతోంది. శరీరాన్ని జయించేవారు ఎవరైతే ఉన్నారో వారే నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా వారి శరీర హెచ్చలను చంపుకోలేక, శరీర ఆనందం కొరకే బ్రతుకుతూ జీవిస్తూ సగం క్రైస్తవ్యం అంటారు, సగం లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. అలా రకరకాలుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో నీవు నీ శరీర హెచ్చలను సిలువ వేయబడితే తప్పకుండా నువ్వు దీవించబడతావని చెబుతూ ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒక నిద్రపోతుగా నువ్వు ఉండొచ్చు, ఒక తిండిపోతుగా నువ్వు ఉండొచ్చు. నీ శరీరము నిన్ను ప్రార్థన చేయకుండా ఆటంకపరచవచ్చు. రకరకాలుగా నీ జయ జీవితాన్ని ఆపుతూ వస్తూ ఉండొచ్చు. ఈరోజు ఖచ్చితంగా నీ శరీర హెచ్చలను నీవు జయించేదానిగా, జయించేవాడిగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం మీ పట్ల నెరవేర్చబడునుగాక. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఏ మాత్రమును కూడా లోబడనేరదు అని రాయబడి ఉంది. శరీరానుసారముగా బ్రతికేటువంటి వారంట ధర్మశాస్త్రమునకు ఏ మాత్రము కూడా లోబడరట. వారు దేవుని యొక్క మాటకు కూడా లోబడరట. ఈరోజు మనం అంతా ఎలా ఉండాలనంటే, మన శరీర హెచ్చలను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినట్లుగా మన శరీర కోరికలను కూడా అదే రీతిగా సిలువ వేయబడాలి. ఆ శరీర ఆశలను కూడా ఖచ్చితంగా మనమే సిలువ వేయాలి. నీ ఇష్టాలను నువ్వు చంపుకోవాలి. నీ ఆత్మీయ ఇష్టాన్ని ప్రథమ మార్గముగా నువ్వు తీసుకొని ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తము, సంకల్పము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ఇదిగోనైనా మా జీవితంలో అయా ప్రభా, శరీర కోరికను చంపుకొని సిలువ వేయబడేటువంటి ఆలోచన హృదయాలను ప్రభా మాకును అందరికీ మీరు అనుగ్రహింపజేసి, ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు మీరు అనుగ్రహింపజేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.